హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, కొంతమంది విద్యార్థులు అంటే కొంతమంది యాస్పిరెంట్స్ చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ సెలక్షన్ లిస్ట్లో అంటే 2025 గ్రూప్ డిలో బహుశా వాళ్ళ పేరు అనేది ఉండకపోవచ్చు. మరి ఎక్కడ ఫాల్ట్ వస్తుందని అంటే వాళ్ళు కష్టపడుతున్నారు, బాగా కష్టపడి చదువుతున్నారు, కానీ వాళ్ళ యొక్క పేరు ఉండట్లేదని అంటే ఇది మన సక్సెస్ మీకు అర్థం కావాలంటే గ్రూప్ డి జాబు. అయితే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తి కష్టపడుతున్నాడు, ఈ వ్యక్తి కూడా కష్టపడుతున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కష్టపడుతూ ఈ వ్యక్తి ఏమో రీచ్ అవుతాడు, ఈ వ్యక్తి ఏమో జస్ట్ ఇలా వెళ్ళిపోతాడు. మరి కారణం ఏంటిది అని అంటే కష్టపడట్లేదా అంటే కష్టపడుతున్నారు. మరి ఎందుకని ఈ వ్యక్తికి జాబ్ అనేది రాలేదు, ఈ వ్యక్తికి వచ్చింది అని అంటే ఈ మార్గాలు సరిగా లేకపోతే కష్టపడినా సరే దానికి ఫలితం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి మీరు కష్టపడే విధానం, నేను కష్టపడుతున్నాను, చదువుతున్నాను, ఆ విధానం సరిగ్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నా ఫ్రెండే. నా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక 2024లో జరిగిన ఒక ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు ఏం చేశాడంటే 1 వీక్ ముందే కాదు, చాలా కష్టపడుతూ చదివాడు. అయితే 1 వీక్ ముందు ఏం చేశాడంటే కొన్ని రీజనింగ్లో టాపిక్స్ కానీ లేకపోతే క్వాంట్లో టాపిక్స్ కానీ బాగా ఈ పాత మోడల్స్ ఉంటాయి కదా, ఆ పాత మోడల్స్ని ఏం చేశాడంటే కవర్ చేయడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్తానంటే త్రిభుజాల సంఖ్యను లేకపోతే దీర్ఘచతురస్రాల యొక్క సంఖ్యను ఇలా ఇస్తారు కదా, వాటి యొక్క సంఖ్యను కనుగొనడం, లేకపోతే క్యాలెండర్ కానీ క్లాక్స్ కానీ వీటి గురించి ఎక్కువగా బాగా చదివాడు. అయితే 2024లో మనకి ఏం జరిగిందంటే మ్యాక్సిమం నాకు ఐడియా ఉంది, రాలేదనుకుంటా, వీటికి సంబంధించి ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. అంటే ఇక్కడ ఈ పాత మోడల్స్ని ఏం చేశాడంటే తీసేశాడు, కొత్త మోడల్స్ వచ్చాయి. X:Y అనేది కొన్ని కొత్త మోడల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేప్పుడు ఏం చేయాలంటే పాత మోడల్స్ని ఏం చేయాలంటే కవర్ చేయాలి, కానీ న్యూ ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. న్యూగా ఏ విధంగా క్వశ్చన్స్ అనేది వస్తున్నవి. న్యూ ప్యాటర్న్ అంటే మనం దేన్ని కన్సిడర్ చేస్తాం? 2024 అదేవిధంగా 2025లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఈ టీసీఎస్ యొక్క మైండ్ని మనం కొంచెమైనా అర్థం చేసుకోగలుగుతాం. అసలు ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి కష్టపడుతున్నారు, కానీ 2022, 2018, 19 వాటిని పట్టుకొని నేను అక్కడే ఉంటాను అంటే మాత్రం వ్యర్థము. కాబట్టి రీసెంట్గా ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ వస్తుంది అనేది గమనించడం అనేది ఖచ్చితంగా ఒక అభ్యర్థికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. మీరు కష్టపడుతున్నారు, ఓకే, కష్టపడే విధానం సరిగా లేకపోతే ఖచ్చితంగా మీకు గ్రూప్ డి జాబ్ అనేది రాదు. అలానే ఈ పర్సన్ నా ఫ్రెండ్ చదవని వ్యక్తి కాదు, ఖచ్చితంగా కష్టపడి చదివే వ్యక్తి, కానీ అతను తెలవలేదు అంటే పేపర్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయలేకపోయాడు. అలానే ఏఎల్పిని కాదు అతను రాసింది, వేరే ఎస్ఐ రాశాడు, కానీ ఐడెంటిఫై చేయగలిగాడు. ఒకవేళ మొదటి ఎగ్జామ్ అయితే మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, కానీ మన ముందు ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్కి ముందు ఏమున్నాయి? ఏఎల్పి ఉంది, జేఈ ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 ఉంది, ఎస్ఐ ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉంది. ఇన్ని ఎగ్జామ్స్ పెట్టుకొని మనం వీటిని ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ అడిగాడు అనేది మనం చూడకపోతే అది కేవలం మన తప్పే అవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ప్రతిదీ ఇప్పుడు పర్సంటేజెస్ చాప్టర్ ఉంది. ఈ పర్సంటేజెస్ చాప్టర్ని మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క బేసిక్ తెలుసుకోవాలి, ఓకేనా? బేసిక్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మోడల్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. దీని తర్వాత ఏం చేయాలి? మన బుక్కులోదే ప్రపంచం కాదు, మన బుక్కులో అంటే బావిలో కప్పలాగా నా బుక్లో ఉన్న ఈ పర్సంటేజెస్ మొత్తాన్ని నేను కంప్లీట్ చేశాను, ఇక పర్సంటేజెస్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను క్లియర్ చేస్తాను అనుకునేది మూర్ఖత్వం. అది మనల్ని సెలక్షన్ లిస్ట్లో ఉంచదు. కాబట్టి ఇప్పుడు పర్సంటేజెస్ చాప్టర్ కవర్ అయినప్పుడు మీ బుక్లో మీరు ప్రిపేర్ అయినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాల నుంచి కూడా మీరు ఏం చేయాలంటే క్వశ్చన్స్ను గ్యాదర్ చేయాలి. మ్యాక్సిమం ఒక 1000 క్వశ్చన్స్, 1000 అంటే మహా
కష్టం అవుతుంది అనుకుంటా. సరే, 500 క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా ఒక చాప్టర్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక టైప్ రావచ్చు, ఇక్కడి నుంచి ఒక టైప్ రావచ్చు, ఇక్కడి నుంచి ఒక టైప్ రావచ్చు. మీ పుస్తకంలో ఉన్నదే పర్సంటేజెస్ చాప్టర్ కాదు, ఇవి కూడా పర్సంటేజెస్ చాప్టర్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇలా ప్రతి ఒక్క చాప్టర్ని మీరు కవర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎలా కాదన్నా సరే 85 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. 85 మార్క్స్ వస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. 75, 65, 45 అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ పేపరు ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం, నా అంచనా ప్రకారం, నేను వేసుకున్న అంచనా ప్రకారం ఎలా ఉందంటే పేపరు చాలా ఈజీగా ఇస్తున్నాడు. ఈజీగా ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనకు కాంపిటీషన్ అవుతారు. కాబట్టి 85, 90 అనేది ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోవాలి. నేను చెప్పింది కనుక ఒకవేళ అబద్ధం అని అనుకుంటే మీకు ఎవరికైనా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్లు కనుక ఇంగ్లీష్ మీడియంలో దొరికినా సరే చూడండి, దాంట్లో మీరు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతారు. కానీ అందరూ అటెంప్ట్ చేయగలుగుతారు, కానీ అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ముందు చేయగలుగుతారో వాళ్ళే సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఇక్కడ 1000 మంది ఉంటే ఈ 1000 మందికి ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ 1000 మందిలో ఒకరిని నేను సెలెక్ట్ చేసుకుంటానంటే ఒక వ్యక్తి వచ్చి, సార్ నాకు చిన్నప్పటి నుంచి రైల్వే అంటే చాలా ఇష్టం సార్, నేను రైల్వేలో జాబ్ చేయడం నాకు కల సార్ అని అంటే ఇతనికి కళ ఉంది కాబట్టి ఇతన్ని తీసుకెళ్తాను అని అనుకోడు. ఏమని అంటాడంటే ఈ 1000 మందిలో నీకున్న ప్రత్యేకత ఏంటిది, నీకున్న ప్రత్యేకత ఏంటిది, ఆ ప్రత్యేకతను రైల్వే వాళ్ళు చూస్తేనే నిన్ను సెలెక్ట్ చేసుకుంటారు. అందరిలాగే నువ్వు ఉండి అందరిలాగే నేను ఒకే దారిలో వెళ్తానంటే ఖచ్చితంగా మనకి రాదు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత స్మార్ట్ అప్రోచ్ అనేది నేర్చుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ని ఏ విధంగా స్మార్ట్గా వెళ్ళొచ్చు, అంటే ఏ విధంగా ఈజీగా చేయొచ్చు అనేది నేర్చుకోవాలి. దాని తర్వాత క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మీ టైంని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఏమైనా డౌట్ ఉండి ఇంకా మీరు టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటే మాత్రం అది కేవలం మీ తప్పే అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొకటి చెప్తాను. 9th పీడిఎఫ్ అనేది 9th పీడిఎఫ్ కాదు, బుక్ రూపంలో ఇస్తానని చెప్పాను కదా. మండే నుంచి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది, మండే నుంచి. కాబట్టి అందరూ మీ యొక్క ఫోన్ నెంబరు, ఒకవేళ ఎవరికైతే కావాలో వాళ్ళు ఫోన్ నెంబరు, అదేవిధంగా అడ్రస్సు, ఆల్టర్నేట్గా ఇంకో నెంబర్ ఉన్నా సరే ఇవ్వండి. ఓకేనా? అడ్రస్సు నాకు పంపిస్తే నేను దాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించేస్తాను. మండే నుంచి పంపించేస్తాను. కొంచెం వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ అయిపోగానే మండే నుంచి ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ప్రైజ్ అనేది అనౌన్స్ చేస్తాను. ఓకేనా? కొంచెం కనుక్కొని వివరంగా మాట్లాడుకొని నేను అది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంది కదా, 7780601429, ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను. కాల్ చేయకండి, ఎక్కువ మెసేజ్ చేయండి. అప్పుడు మీరు అంటే ఆ టైంలో నేను బిజీగా ఉన్నానా లేదనేది అప్పుడు మీతో చెప్పి అప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.